హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఛానల్ నేమ్ షార్ట్‌గా, స్వీట్‌గా పెడదాం అనుకుంటున్నానండి. ఏదైనా మంచి నేమ్ సజెస్ట్ చేయండి ప్లీజ్. ప్రెజెంట్ అయితే లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్ ఉంది. లక్ష్మి అనే పేరు మీదుగా ఏదైనా మంచి నేమ్ సజెస్ట్ చేయండి. అంటే నేమ్ అయితే లాంగ్ అయిపోయింది కదా! గుర్తుంచుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. దట్స్ వై నేను నేమ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే శనివారం వ్లాగ్ అండి. వినాయక చవితి రోజున చేసుకున్న పూజ అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్‌గా నాకైతే తెలిసిన విధంగా సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. సలివిడి, వడపప్పు, శనగలైతే నానబెట్టాను. ఇది పరమాన్నం వండానండి. నెక్స్ట్ మోదకాలు, కుడుములు చేశాను. ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. అంతే సింపుల్‌గా అయితే చేసుకున్నాను. మొత్తం పనంతా అయ్యేసరికి 10 అయిందండి. 10 అయిన తర్వాత పూజకైతే కూర్చున్నాము. పిల్లలు, నేను, మా హస్బెండ్. ఇదిగోండి పత్రిలు అవి కూడా పళ్ళెంలో పెట్టి పక్కన పెట్టాను. ఇవన్నీ రెడీ చేసుకుని పూజ అయితే చక్కగా నీట్‌గా అయితే చేసుకున్నామండి. పక్కన బుక్స్ కూడా పెట్టాను. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజున బుక్స్‌కి అయితే పూజ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటండి. ఒక్కొక్క బుక్‌కి కూడా ఓంకారం కానీ, స్వస్తిక్ గుర్తు కానీ వేయడం అలవాటు. ఈసారి అయితే వేయడానికి కొద్దిగా టైం కుదరలేదు. జస్ట్ మొత్తం బుక్స్ అన్నీ పెట్టేసాను. భగవద్గీత కూడా పూజలో పెట్టుకున్నాము. నాకు అలవాటండి. ప్రతిసారి కూడా అలా పెడతాను. ఇందులో ఏమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం అసలు సారీ అండి. నాకు తెలిసిన విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు అలవాటు ఉన్న విధంగా. ముందుది వెనక, వెనక ముందైనా కూడా ఏమనుకోవద్దు. నేను చేసుకునే పూజ విధానం ఇదండి. ఒకవేళ వీడియో నచ్చితే గనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.
చక్కగా ఇదివరకు అయితే నేను పసుపు గణపతి చేసుకుని చేసేదానండి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా విగ్రహం పెట్టాను. ఈ సంవత్సరం అయితే మా పిల్లలు స్వయంగా ఇద్దరు కూడా స్కూల్లో నుంచి చేసుకుని వచ్చారు. షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా. కొద్దిగా స్కూల్లో అయితే సగం వర్క్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా నేను కూడా హెల్ప్ చేస్తే రెడీ చేసుకున్నాడు మా చిన్నోడు. పెద్దోడైతే తనే స్వయంగా చేశాడు. బాగున్నాయండి విగ్రహాలు, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా చూసారు కదా, వీడియో స్టార్టింగ్లో పెట్టాను అవే విగ్రహాలు. నెక్స్ట్ నెమ్మదిగా కొద్దిగా మా చిన్నోడికి హెల్ప్ చేస్తే వాడు కూడా బాగా చేశాడు. 2 విగ్రహాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయండి. ఫస్ట్ టైం అండి వాళ్ళు విగ్రహం చేయడము, కానీ బాగా చేశారు. నాకు చాలా నచ్చినాయి. ఇలాంటి చిన్న చిన్న క్రియేటివిటీ ఐడియాస్ అనేది వాళ్ళకి రావడం కూడా మంచిదే కదా. సో పిల్లలైతే బాగా చేశారు. ఇక్కడ నేను గణపతితో పాటుగా పుస్తకాలకు కూడా పూజ అనేది చేపిస్తున్నానండి. మొత్తం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో మొత్తం పూజ చేసుకున్నాము. నెక్స్ట్ గణపతి పూజ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. తెలిసిన విధంగా మనస్ఫూర్తిగా అయితే చాలా తృప్తిగా చేసుకున్నామండి పూజ. ఇక్కడ మంత్రాల నామాలు అయితే గణపతి నామాలు అయితే చదువుకుని ఫోన్లో చూసి చదువుకుని అయితే నేను పూజ చేసుకోవడం జరిగింది. మా పిల్లలు పూజ దగ్గరకు వచ్చేసరికి అగరత్తులు వెలిగించేటప్పుడు, దీపారాధన చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ అండి. ఇంకంతే కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏంటనేది. జస్ట్ ఒక ఆటలోనే చూస్తూ ఉంటారు. కానీ ఇద్దరికి కూడా దైవభక్తి ఉంటుంది. మా పిల్లలిద్దరికీ కూడా చక్కగా చేసుకుంటారు పూజ చేయమంటేనే. అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మాత్రం మీకు ఏ ప్రాబ్లం ఉండదండి లైక్ చేయడం వలన. కొంతమంది లైక్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే చాలామందికి తెలియదు కదా. తెలిసిన వాళ్ళు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేస్తారు. నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయడానికి తెలియక మానేస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. షేర్ చేయడం వల్ల కానీ, లైక్ చేయడం వల్ల కానీ, సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ అసలు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ నొక్కండి. వీడియో కింద అయితే ఇదిగోండి ఇలా లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి ప్లీజ్. లైక్ అవుతుంది వీడియో. ఇలా వీడియో లైక్ చేయడం వలన నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఛానల్ డెవలప్ అవడానికి అనేది నాకు చాలా హెల్ప్ అవుతుందండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేను గణపతి నామాలు చదువుకుంటా పూజ అనేది చేస్తున్నాను. బుక్ అనేది లేదండి, అందుకే ఫోన్లో అయితే చూసుకుని పీడిఎఫ్లో పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ మా చిన్నోడు ప్రదక్షిణ చేయమంటే రివర్స్లో తిరిగాడు ఫస్ట్. తర్వాత నేను చెప్తే కరెక్ట్గా తిరిగాడు. నెక్స్ట్ కింద సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. మా హస్బెండ్ మా పిల్లలు మొత్తం ఇద్దరు కూడా అలా నమస్కారం చేస్తుంటే వాళ్ళ డాడీ అక్కడ నిద్రపోక డాడీ లే డాడీ అంటున్నాడు వాళ్ళ డాడీని. చిన్నోడైతేనే చాలా ఫన్నీగా అనిపించింది. లేదమ్మా దండం పెట్టుకుంటున్నాడు దేవుడికి అని చెప్పేసి అంటే అప్పుడు ఊరుకున్నాడు. అది చూడండి ఎలా లేకేస్తున్నాడో. చక్కగా నమస్కారం చేసుకుని పూజ చేసుకున్నాము. నెక్స్ట్ కొబ్బరికాయ కూడా మా హస్బెండ్ మా పిల్లలు అయితే కొట్టారు. ఎందుకంటే మా పిల్లలు నాకు ఛాన్స్ లేదు, వాళ్ళే కొట్టేశారు. వీడియో స్టార్టింగ్లో అడిగాను కదండి, ప్లీజ్ ఛానల్కి మంచి నేమ్ అనేది సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను చూస్తాను. కామెంట్స్ చూసి ఏ నేమ్ అయితే ఎక్కువ మంది సజెస్ట్ చేస్తారో అది పెడతాను. ప్లీజ్ ఒక్కసారి నా కోసం ఈ ఛానల్ నేమ్ అనేది మంచి నేమ్ సజెస్ట్ చేయండి. నేను ఒక నేమ్ అనుకున్నాను. ఆ నేమ్ కూడా లక్ష్మీదేవి వ్లాగ్స్ అని పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మంచి నేమ్, దీనికన్నా మంచి నేమ్ సజెస్ట్ చేస్తే నేను ఆ నేమ్ అనేది పెడతాను. లేదంటే ఇంక ఈ నేమే లక్ష్మీదేవి వ్లాగ్స్ అనేది పెట్టేస్తాను. సో ప్లీజ్
మన ఛానల్కి అయితే మంచి నేమ్ని మీరు చెప్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చాలా పెద్దగా అయిపోయింది నేమ్ అయితే చాలా బాగుంది, కానీ నాకు నచ్చింది. నా పేరు, అమ్మ పేరు, చెల్లి పేరు, ముగ్గురు పేర్లు కలిపి లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని పెట్టాను. కానీ ఇక్కడ చాలా లాంగ్ అయిపోయింది పేరు, లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అంటే. సో దానివల్ల అయితే నేను షార్ట్గా పెడదామని అనుకుంటున్నాను. త్వరగా ఐడెంటిఫై అవ్వడానికి వీలుగా ఉంటుంది కదా, దానికోసం అయితే మీరు నేమ్ సజెస్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇక్కడ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో అమ్మ పేరు లక్ష్మి, నా పేరు వెంకటలక్ష్మి, చెల్లి పేరు దేవి. అందువలన ముగ్గురు పేర్లు కలిసి వచ్చేలాగా లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని పెట్టాను. నేమ్ ఇదే కంటిన్యూ చేయమంటారా, లేదంటే కొత్త నేము షార్ట్గా ఏదైనా సజెస్ట్ చేస్తారనేది మీరే చెప్పండి కామెంట్స్లో. ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది కదా, మా పిల్లలు మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నారు. మా చిన్నోడు కూడా కొట్టాడు, అది లాస్ట్ వీడియో తీయలేదు, మర్చిపోయాను. వాడు కొట్టడం కన్నా వాళ్ళ డాడీ చేత కొట్టించాలండి. తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యేసరికి 11:30 అయిందండి. సరే ఫ్రెండ్స్, శారీ ఎలా ఉందండి, బాగుందా? నాకైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఈ శారీని. మా పిల్లోడైతే చూడండి టిఫిన్ చేసేసి కూర్చున్నాడు పూజ అయిపోయిన తర్వాత నేను లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ సడన్గా స్టార్ట్ చేశానండి, అసలు నోటిఫికేషన్ ఏది పెట్టకుండా, పోస్ట్ ఏమి పెట్టకుండా. అలా స్టార్ట్ చేసేసరికి చాలా తక్కువ మంది వచ్చారు. తక్కువ ఏంటంటే 3-4 వచ్చారు అంతే. నేను లైవ్ పెడుతున్నానని ఈసారి లైవ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. ఇదండి ఈరోజు వీడియో. బాయ్.